హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు బర్త్డే ఫంక్షన్తో వచ్చేసి అనమాట. మ్యారేజ్ వ్లాగ్స్ అయిపోయాయి కదా, ఈరోజు బర్త్డే ఫంక్షన్కి అయితే వచ్చాము. నైట్ 8:30కి అండి బర్త్డే. సో చిన్నపిల్లలు అంటే 1 year కిడ్స్ అనమాట. సో ఫస్ట్ బర్త్డే అయితే చేస్తున్నారు తెలిసిన వాళ్ళది. అది అటెండ్ అయ్యి ఇక్కడ వచ్చేసాను నేను. అండ్ వితౌట్ పర్మిషన్ నేనైతే వీడియో వాళ్ళని షూట్ చేయలేకపోయాను అనమాట. అందుకే లిటిల్ బిట్గా షూట్ చేశాను. సో చాలా క్యూట్గా ఉన్నారు పిల్లలైతే. ఫంక్షన్ చూసుకొని లేట్ నైట్ అయిపోయింది అనమాట. ఇంకా మార్నింగ్ నిన్న ఫ్రైడే రోజు బయట గడపకి పసుపు అవన్నీ పూసాను కదా. అంటే మేము పసుపు అలుకుతే కానీ ముగ్గు పెట్టడానికి రాదనమాట బయట. అవి టైల్స్ ఉన్నాయి కదా, సో అందుకోసం. అండ్ నేను నైట్ టైము మంకీస్ అవన్నీ వస్తుంటాయి, కుక్కలు కూడా వస్తుంటాయండి. ఇంకా దానిలో కోసం అని వాటర్ పెట్టుంటాను అనమాట. పాపం అవి తాగుతుంటాయి, బయట సమ్మర్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి. అవి పెట్టినందుకు రిటర్న్ బ్యాక్ నాకే పని పెట్టేసాయి అనమాట. మార్నింగ్ లేస్తేనే వాటర్ మొత్తం ఆ బకెట్లో ఉన్న వాటర్ మొత్తం ములకబోసాయి. సో దాన్ని మళ్ళీ నేను క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ నేను థర్స్డే రోజు బయట క్లీన్ చేసుకుంటాను, కానీ ఈ రోజే పని పెట్టేసాయి అనమాట. ఇక్కడ బయట క్లీన్ చేస్తాను, కానీ ఇక్కడ వాటర్ అంతా కిందికి వెళ్ళవు అనమాట. అవి చిన్న హోల్ ఉంది వాటర్ వెళ్ళడానికి, బట్ అవన్నీ ఏమవుతాయంటే కింది దాకా వెళ్ళడానికి లేదు, లోపల సైడ్ ఎత్తు ఉంది కాబట్టి వాటర్ అనేది బ్యాక్ కొట్టేస్తాయి. సో ఇంకా నేను కష్టపడి ఇది అక్కడే వాటర్ మొత్తం ఎత్తాల్సి వస్తుంది అనమాట. అందుకే నాకు బయట క్లీన్ చేయాలంటే కొంచెం రిస్క్ అనిపిస్తుంది. అందుకే ఇంకా థర్స్డే ఒక్కటే పెట్టుకుంటా అండి ఇట్లాంటివి, ఏమన్నా గడప క్లీనింగ్ చేసుకోవడం అలాంటివి. బయట అంతా కొంచెం ఆరిన తర్వాత మాప్ పెట్టేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడే అంటే ఇప్పుడు సమ్మర్ కదా, త్వరగా ఆరిపోతుంది బయట అయితే. అండ్ ఈలోపు నేను ఫేస్ వాష్ రాత్రి నుంచి ఐస్ ఎందుకో తెలియదండి బర్నింగ్ అవుతున్నాయి, చాలా బర్నింగ్ అవుతున్నాయి, వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట. కాబట్టి ఐస్ క్యూబ్ కానివ్వండి, లేదంటే ఐస్ వాటర్ కానివ్వండి, అట్లా ఫేస్ వాష్ చేసుకుంటాను. మార్నింగ్ లేస్తేనే ఫేస్ వాష్ చేసుకుంటున్నా. ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయండి. అసలు 10-10:30 అయిందంటే చాలు అసలు నిప్పులు కదా ఉన్నట్లుగా అనిపిస్తుంది, అంత ఓవర్ హీట్గా ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ ఒక్కటే కాఫీ తీసుకుంటున్నా. ఇంకా అసలు కూడా అది కూడా చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటాను అనమాట, ఎందుకంటే అది కూడా లేకపోతే ఏదో ఎంటీ ఫీలింగ్ ఉంటుంది. సో అందుకోసం మార్నింగ్ ఒకటి కాఫీ తీసుకుంటున్నా. సో ఇక్కడ అన్నీ ఇంకా ఆయిల్ అవన్నీ పడి ఉన్నాయి కదా, నిన్ననే స్టవ్ కట్ట క్లీన్ చేశాను కాబట్టి జస్ట్ అట్లా తడిబట్ట పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా డైలీ ఎక్కడ క్లీన్ చేస్తాను చెప్పండి, స్టవ్ వంట చేస్తూనే ఉంటాం, పడుతూనే ఉంటుంది. బయట మొక్కలు చూడండి ఎట్లా వాడిపోతున్నాయో, మొత్తం వాడిపోతున్నాయి. వాటర్ పోస్తూనే ఉన్నాను, మార్నింగ్ వాటర్ పోసేసి వెళ్తున్నా, కానీ ఈవినింగ్ అంతా డ్రై అయిపోతుంది. దానికి తోడు మనకి ఏసీది కంప్రెసర్ బయట ఉంది కదా, ఆ హీట్కి ఇంకా చెట్లు మొత్తం వాడిపోతున్నాయి అనమాట, మొత్తం పోయాయండి. ఆ మనీ ప్లాంట్ అయితే అసలు నాకు చూడాలని అనిపించట్లేదు. సో బ్రహ్మకమలం మొక్క అయితే అట్లా పైకి వెళ్తుందని చెప్పేసి దానికి ఇది తాడు ఒకటి కట్టేసి కిటికీకి పెట్టేశాను అనమాట. సో ఇదండి మొక్కల పాపం మొత్తం వాడిపోతూ ఉన్నాయి, నాకైతే అస్సలు చూడాలనిపించట్లేదు. నిన్న పెట్టా అనమాట ముగ్గు, ఇంకేం చేస్తా మళ్ళీ వాటర్ పోసి నీట్గా కడిగేస్తున్నా. అట్లా ఉంటుందండి ఇక్కడ మంకీస్కి. పోన్లే పాపం అని వాటర్ పెడితే మళ్ళీ రిటర్న్ నాకు పని పెడతాయి కదా, అందుకే నాకు దానికి ఏమైనా ఫుడ్ కానీ అట్లా పెట్టాలనిపించదు. దూరంగా తీసుకెళ్ళి పెట్టినా కూడా అవి నా ఇంటి ముందే తీసుకొచ్చి, అంటే నేను ఫుడ్ పెట్టినందుకు నా ఇంటి ముందే నాకు పని పెడుతూ ఉంటాయి. సో తప్పదు కదా, ఇంకా వాటర్ మొత్తం ఎత్తేసి నీట్గా కడిగేస్తున్నా. అండ్ ఇక్కడైతే కాఫీకి ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా మా వారు 8:30, ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి పిల్లలకి హాలిడేస్ కదా, మార్నింగ్ టైం అసలు బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదు. సో ఓన్లీ రైస్ కానివ్వండి, ఏదైనా పల్చటి చారు లేకపోతే చట్నీ ఇలాంటి ఒకటి ప్రిపేర్ చేస్తున్నా. నేను స్టవ్ మీద పాలు పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయాను అనమాట, కాబట్టి మళ్ళీ పాలు మొత్తం పొంగిపోయాయి. అందుకే నేను చెప్పేది, అందుకే పాలు పెట్టినా ఏం పెట్టినా స్టవ్ దగ్గరే ఉండాలి, అవి మొత్తం కాగేంత వరకు వెయిట్ చేయాలి అని చెప్పేది. అసలు స్టవ్ క్లీన్ చేయకూడదు, స్టవ్ కట్ట క్లీన్ చేయకూడదు, మామూలుగానే ఉంది కదా అని అనుకున్నా. పాలు పొంగిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ వాటర్ పోసి కడగాల్సి వస్తుంది. ఎందుకో తెలియదు, ఈరోజు ఒకటికి 2 పనులు అవుతున్నాయి అనమాట. ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అది మళ్ళీ ఎక్స్ట్రా పనిగానే పడుతుంది. సో ఉన్న పాలల్లో ఇంకొన్ని కింద అయితే ఒలికిపోయాయి, అండ్ కొన్ని అయితే కాఫీకి ప్రిపేర్ చేస్తున్నా.
సో అట్లా ఉంటుందండి మార్నింగ్ ఈ సమ్మర్లో ఎక్కువ లేజీగా అనిపిస్తుంటుంది. ఇంకా 8:30కి లేచి నేనైతే ఇంకా వంట పని చేసుకుంటాను. పాప అయితే ఇంట్లో పని అయితే చేస్తుంటుంది. అప్పుడైతేనే కొంచెం ఫాస్ట్గా అవుతుందన్నమాట. మనం పాలు కాచిన దాంట్లోనే రాగి జావ చేస్తున్నా. ఎందుకంటే అంటే మామూలుగా అయితే రాగి జావలో మిల్క్ కూడా యాడ్ చేసుకుంటారు కావాలి అనుకున్న వాళ్ళు. నేను కాఫీ అంటే సపరేట్గా పాలు తీసుకొని దీంట్లోనే కొన్ని వాటర్ పోసేసి బెల్లం కూడా వేసేస్తే అది రాగి జావ చాలా బాగుంటుంది. పిల్లలకి కొంచెం చలువ కదా. అండ్ మేము వెళ్ళేటప్పుడు కూడా కొంచెం రాగి జావ తాగేసి వెళ్తాం అనమాట. మార్నింగ్ లేస్తేనే ఫస్ట్ కాఫీ, ఆ తర్వాత రాగి జావ ఏమైనా తీసుకుంటాం. బ్రేక్ఫాస్ట్ అయితే మోస్ట్లీ చాలా తక్కువ. సో ఇంకా ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. అంటే నాకు ఐస్ బర్నింగ్ ఎందుకు అవుతున్నాయంటే మొబైల్ ఎక్కువ చూడడం వల్ల. మొబైల్తో ఎడిటింగ్ అట్లీస్ట్ ఒక 2 hours పడుతుంది. దాన్ని సెట్ చేసుకోవడానికి మొత్తం నాకు 3 hours మొబైల్తోనే కేటాయించాలి. ఆ తర్వాత వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఊరికే ఉంటామా చెప్పండి. దానికి ఏం కామెంట్స్ వస్తాయో ఏంటో అని చెప్పేసి దాన్ని చూసుకుంటూ ఉంటాను. సో ఇక్కడ చెప్తున్నా అనమాట. ఐస్ అంటే కంటి లోపల ఒత్తుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. ఐ డ్రాప్స్ వేసుకొని ఇంకా కూల్ వాటర్ కొంచెం అట్లా ఫేస్ మీద వేసుకున్నాను. కాఫీ తాగేంత వరకు వేరే ఏం పని చేయను అనమాట. ప్రస్తుతానికి ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాను. ఇంకా కాఫీ తాగేసిన తర్వాత బయట మాప్ పెట్టేసేయాలండి. ఇంకా బయట మాప్ పెట్టేసి పిల్లలందరూ వచ్చి ఇంటి ముందు ఆడతారు కదా, చాలా ఎక్కువ మెస్సీగా అయిపోతుంటుంది. ఇంకా పిల్లల హాలిడేస్ ఇచ్చేది అందుకే కదా, అమ్మ వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ వర్క్ పెట్టడానికి. సో బయటపై మర్చిపోయాను, అమ్మ వాళ్ళు పెళ్ళికి వెళ్ళారని చెప్పాను కదా. మేము మొన్న వెళ్ళాం కదా పెళ్ళికి. మేమైతే ఫస్ట్ వచ్చేసాం, 1 day మ్యారేజ్ మాది. సో మార్నింగ్ చూసుకొని వచ్చేసాము రిటర్న్. అమ్మ వాళ్ళు ఇంకా ఈరోజు వస్తారనమాట. సో వాళ్ళకు కూడా పిల్లలకి హాలిడే కాబట్టి కొంచెం అక్కడే ఉంటారు. ఈరోజు లంచ్లోకి అయితే నేను చింతొక్కు పల్లీలు ఎర్రకారంతో వేస్తున్నాను అనమాట. ఎంత బాగుంటుందో. దీనికి కొంచెం ఒక చుక్క ఆయిల్ కూడా అవసరం లేదండి, పోపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎల్లిపాయ, పల్లీలు వేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం చింతొక్కు యాడ్ చేసుకొని ఎంత బాగుంటుందో అసలుకి వేడివేడి రైస్లో. ఆయిల్ ఏమి ఎక్కువ ఉండదు, జస్ట్ పల్లీలు ఎండుమిర్చే కాబట్టి మనం తినేటప్పుడు కొంచెం ఘీ యాడ్ చేసుకొని తినొచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి ఒకసారి. చాలా చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు పచ్చి ఉల్లిపాయ కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు సాటర్డే కదండి, ఈవెన్ ఎగ్ కూడా యూజ్ చేయను. ఫ్రైడే, సాటర్డే, థర్స్డే ఈ 3 days నేను ఎక్కువగా నాన్ వెజ్ కానీ ఈవెన్ ఎగ్ కూడా యూజ్ చేయను అనమాట. ఓన్లీ వెజ్ ఐటమ్సే, ప్యూర్ వెజ్ ఐటమ్సే. సో ఈరోజు లంచ్లోకి చింతకు పచ్చడి, పల్లి వేసి అండ్ పచ్చి పులుసు. చాలా రోజులైంది తినాలనిపించింది. ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే పచ్చి పులుసు కనిపించింది అనమాట. సో చూస్తే చాలు చేసేసుకోవాలి. ఇంకా మనకి ఏం వంట చేయాలో అర్థం అవ్వదు కదా. సో యూట్యూబ్లో చూసైనా ఒక్కోసారి నేను ఎక్కువ శాతం యూట్యూబ్లో చూసి ఏం రెసిపీస్ చేయాలి ఈరోజు అని ఆలోచించుకుంటాను. కాబట్టి ఈరోజు అంటే పచ్చిపులుసు చూసాను అనమాట. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తుంటారు కదా. నేను పల్లీలు వేసి, పల్లి పొడి వేసి ఒక పచ్చిపులుసు, వంకాయ కాల్చి ఒక పచ్చిపులుసు అట్లా పెట్టుకుంటాను. కాకపోతే ఈరోజు అవి 2 వేయట్లేదు. జస్ట్ ప్లెయిన్గా చింతపండు వేసి పచ్చిమిరపకాయలు బాగా ఇట్లా, ఆయిల్ లేదండి, మామూలుగా అయితే స్టవ్ మీద కాల్స్తే బాగుంటుంది ఆ పచ్చిమిర్చి. ఇంకా చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను అనమాట చింతపండు. సో పిల్లలకి ఈజీ డైజెస్టింగ్ అవుతుంది. అంటే చింతకు పచ్చడి అండ్ చింతపులుసు, అది పచ్చి పులుసు అంటాం కదా. సో అది మేమైతే ఎక్కువ శాతం చింతపులుసు అనే అంటాము, అది వచ్చేసిందనమాట. సో ఇక్కడ ఇంకా చింతపండు బాగా మెత్తగా స్క్వీజ్ చేసి ఫస్ట్ డస్ట్ ఏమన్నా ఉంటుందేమని వాటర్తో కడిగేసి తర్వాత హాట్ వాటర్ వేసి గోరువెచ్చని నీళ్ళు వేసి నానబెట్టనమాట. ఇప్పుడు చింతపండు బాగా స్క్వీజ్ చేసుకొని దీంట్లో చింతపండు మొత్తం తీసేసేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ లెస్ ఫుడ్ అంటే ఇదేనండి. 1 చింతొక్కు పచ్చడి, 2 చింతపులుసు. ఇవి ఆయిల్ లెస్ ఫుడ్, హెల్త్కి చాలా మంచిది. అండ్ డైజెస్టింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ దీంట్లో మనకి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ కదా, స్పైసీ ఏమి ఉండదు. ఇందాక మనము పల్లి పచ్చడి నూరాం కదా చింతొక్కు, దాంట్లో ఒక ఎండుమిరపకాయ, ఇది ఒక చాలండి, చారు మొత్తం సరిపోతుంది కారము. అంత ఘాటు ఉందన్నమాట గుంటూరు మిర్చి. సో దీంట్లోకి కొంచెం పచ్చి ఉల్లిపాయలు, మిరపకాయలు మనం ఫ్రై చేసాం కదా, అవి మొత్తం వేసేసి కొంచెం కల్లుప్పు వేసేసి బాగా స్మాష్ చేసేయాలి. ఆ తర్వాత కొంచెం కారం, స్పైసీ తక్కువ ఉంది అందుకే కారం యాడ్ చేశాను. ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట.
మనం పచ్చిపులుసులోకి జీలకర్ర ఎల్లిపాయ కొంచెం కచ్చాపచ్చగా ఇట్లా దంచుకుంటున్నాను అనమాట. పెద్ద రోల్ అయితే బాగానే మెదుపుతుంది, అంటే మెత్తగా పేస్ట్ అవుతుంది. కానీ అంత అవసరం లేదు, కొంచెమే కదా క్వాంటిటీ, అందుకు దీంట్లో వేసి నూరుతున్నా. యాక్చువల్లీ ఇది నేను టీ పెట్టేటప్పుడు ఇలాచి అల్లం నూరుకోవడానికని తీసుకొచ్చాను అనమాట డీమార్ట్లోంచి. అది ఇలా యూస్ చేస్తుంది. అంటే చిన్న చిన్నవి అయితే మనం దీంట్లో నూరుకోవచ్చు అండి, పెద్దవైతే మనం రోట్లో వేసుకొని దంచుకోవచ్చు అనమాట. ఇంకా ఈ పేస్ట్ అంతా కొంచెం కచ్చావచ్చగా నూరేసి దాంట్లో కలిపేసేయాలి. ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను, ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ పోపు పెట్టేసుకోవాలి. ఇలా పోపు పెట్టేసుకొని దాంట్లో వేసేయడమే. వేసేసిన తర్వాత ఒక్కసారి అట్లా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగిస్తాను, అంతే అండి. చాలా సింపుల్ కదా, పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు. మనం ఇంట్లో వేసుకున్న వడియాలు ఉన్నాయి కదా, అవి ఆఫ్టర్నూన్ లంచ్లోకి వేసుకోమని చెప్పాను అనమాట. ఆఫ్టర్నూన్ పిల్లలు వేసుకుంటారు. సో నేనైతే లంచ్ రెడీ చేసి పెట్టేసి వెళ్ళిపోతాను, బాక్స్ మనకి ఎలాగా కావాలి కదా. అంతే అండి, సింపుల్ కదా. సింపుల్ రెసిపీస్ అయితే మార్నింగ్ నేను రెడీ చేస్తాను. ఇంకా పిల్లలకైతే మార్నింగ్ ఇది వేసుకొని తినేసేయమని చెప్పాను. వీలైతే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు. ఇంకా ఆఫ్టర్నూన్కి నా బాక్స్లో కూడా ఇదే అనమాట. అండ్ పిల్లలకి బాబుకైతే ఫస్ట్ చింతొక్కేసి కలిపి పెడదామని చెప్పేసి వీళ్ళని పిలుస్తూ ఉన్నాను. బయట చూసారా, నేను మార్నింగే క్లీన్ చేసి పెట్టుకున్నాను. వీళ్ళ దెబ్బకి చెట్లు కూడా పాడైపోతున్నాయండి. క్రికెట్ ఇక్కడే ఆడుకుంటారు, బయట ఎండకి వెళ్ళొద్దన్న పాపానికి ఇక్కడే మనకి వరండాలోనే ఆడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ చూపిస్తున్నా అనమాట, నిన్న కొత్త బ్యాట్ తీసుకొచ్చాం కదా, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చాలా సతాయిస్తాడండి. పొరపాటున మనం ఏదైనా ఒక మాట తీసుకొస్తాము అంటే చాలు, అది తీసుకొచ్చేంత వరకు సతాయిస్తూ ఉంటారనమాట. ఆ బ్యాట్ ట్రైల్ అయితే వేస్తూ ఉన్నారు ఇక్కడ. బాబు కోసం ఇంకా నేను చింతొక్కు పచ్చడి చేశాను కదా, కొంచెం వేడివేడిగా రైస్ అయితే పెట్టేద్దాము. ఇప్పుడు మార్నింగ్ 9:30 అవుతుందండి. ఇంకా ఇప్పుడు పెడితేనే వాడు తినేసి వెళ్ళిపోతాడు. అది కూడా బలవంతంగా 10 సార్లు పిలిచాలి. హాలిడేస్ కదా, బయట పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. తిండి కూడా పట్టించుకోరండి, అది కూడా ఆశించారు. ఇంకా బయట ఆడుతూనే ఉంటారు, ఈవినింగ్ నేను వచ్చేంత వరకు అలాగే ఆడుతూ ఉంటారనమాట. సో అందుకే ఇప్పుడే పిలిచి కొంచెం వేడివేడిగా ఉంది కదా రైస్, కొంచెం నెయ్యి యాడ్ చేసి పెట్టేద్దామని చెప్పి కలిపి బయట నుంచి పిలుస్తూ ఉన్నాను. కలిపి పెట్టేస్తే వాడే తినేస్తాడు. సో అదండి ఈరోజు సింపుల్ వ్లాగ్. మీకు నచ్చిందా? రెసిపీస్ ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవరీవన్. బాయ్.